హలో ఎవ్రీవన్. నిజామాబాద్లో ఎగ్జిబిషన్ వచ్చేసింది. ఇది ఎయిర్ ఏషియా. దీని ఎంట్రన్స్ ఫ్లైట్ లాగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే ఒక ఫ్లైట్లోకి ఎక్కిన ఫీలింగ్తో చాలా అద్భుతంగా ఉంది. సూపర్. అండ్ నెక్స్ట్ అలా ఎంటర్ అయిన తర్వాత మనకి జూ టైప్లో మనకి ఎంట్రన్స్ని పెట్టారు. అక్కడ హైడ్రాలిక్ సంబంధించిన జంతువులన్నీ మనకు కనిపిస్తాయి. ఎలిఫెంట్, చింపాంజీ అండ్ రకరకాల జంతువులతో మనకి ఎంట్రన్స్ని వీళ్ళు ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది. ఇది లేటెస్ట్గా ఈసారి నిజామాబాద్లో వచ్చింది. చాలా సూపర్గా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు మీరు. చూడండి, రకరకాల జంతువులు ఎంట్రన్స్లో ఉన్నాయి. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అలా మనం వీటిని చూస్తూ లోపలికి వెళ్తే, వీటిని దాటిన తర్వాత మనకి ఎంట్రన్స్లో అన్నీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీటిని దాటిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ పెట్టారు. వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మనం. వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇదంతా ఎంట్రన్స్లోనే ఈసారి మొట్టమొదటిగా నిజామాబాద్లో వచ్చింది. చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఎంట్రీలోనే మహాద్భుతం సృష్టించారు. నెక్స్ట్ ఇక్కడ మనము ఫొటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత మనం లోపలికి ఎంట్రీ అవుతాం. కాసేపు పిల్లలు అలా ఆడుకున్నారు ఇక్కడ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. ఇక నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత గేమ్స్. ఈ గన్ షూట్ అనేది మా వాడికి చాలా ఇష్టం. వీళ్ళు దాంట్లో బుల్లెట్ లోడ్ చేసిన తర్వాత మనం ఏదైతే బెలూన్ చెప్తామో దాన్ని బ్లాస్ట్ చేయాలి. ఇది మేమందరం వాడతాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది 50 రూపీస్కి 10 ఇచ్చారండి. బట్ ఎంజాయ్ చేసాం. ఆ బెలూన్ని చూపించడం, అలాగా ఆ బెలూన్ని షూట్ చేయాలి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎక్కడ ఏ ఎగ్జిబిషన్లో కానీ లేదంటే ఎక్కడైనా గేమ్స్లో కానీ ఉన్నప్పుడు ఈ గేమ్ ఉంటే డెఫినెట్గా మేము దీన్ని ఆడతాము. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక 100 రూపీస్ తీసుకున్నాను. 20 ఆల్మోస్ట్ అందరం 5 గన్ షాట్స్ చేసాము. సూపర్గా ఉంది ఇది. ఇక్కడ నుంచి ఇది చూసిన తర్వాత మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యాం. ఈసారి మనకి ఎగ్జిబిషన్లో చాలా రకమైన గేమ్స్ వచ్చాయి. ట్రైన్ అండ్ అఫ్కోర్స్ జాయింట్ వీల్. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ సెక్షన్స్ వచ్చాయి ఈసారి. కొలంబస్ ఉంది అండ్ వాటర్ గేమ్స్. నెక్స్ట్ రేంజర్ కూడా ఉంది. ఇక ఫుడ్ సెక్షన్స్కి వస్తే చాలా ఫుడ్ సెక్షన్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్,
ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్, నెక్స్ట్ పాపడ్, మిర్చి, బేకరీ అండ్ చాలా వరకు చాలా ఫుడ్ సెక్షన్స్ వచ్చాయి. చాలా బాగుంది ఈసారి. బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన వాళ్ళు మొదటగా టేస్ట్ చేసేది స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. ఈవెన్ అఫ్ కోర్స్ మేము థియేటర్కి వెళ్ళినా కూడా జస్ట్ వీళ్ళు ఇదే ప్రిఫర్ చేస్తారు. స్వీట్ కార్న్ హ్యాపీగా తింటారు వీళ్ళు. కాలం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి జ్యూసెస్. ఇక్కడ మీరు నిజామాబాద్ ఎగ్జిబిషన్లో పాపడ్ మాత్రం మిస్ కావద్దండి. ఇది బెస్ట్ ఐటమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. అండ్ మనకి ఇంత పెద్ద పాపడ్ ఇక్కడే దొరుకుతుంది. ఎగ్జిబిషన్లో స్పెషల్ ఐటమ్ అన్నమాట. మీరు ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వెళ్తే పాపడ్ మాత్రం మిస్ కావద్దు. అండ్ మనకి ఈసారి కొంచెం సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. సెంటర్ ఆఫ్ ది ఎగ్జిబిషన్లో మనకి కొంచెం స్పేస్ వదిలేసి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. అక్కడ కాసేపు కూర్చొని ఫుడ్ ఐటమ్స్ అవి తినేసి కాసేపు మాట్లాడుకొని మళ్ళీ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళిపోవచ్చు చూడటానికి. అండ్ ఈ సిట్టింగ్ ఏరియా చాలా బాగా చేశారు. ఐ మీన్ 3D టైప్ ఆఫ్ ఫ్లెక్సీస్ పెట్టారు రౌండ్గా సర్కిల్లో. అక్కడ మనం మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఆ వెనకాల కనిపిస్తుంది చూడండి, ఆ 3D టైప్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి. అది నేను పాపడ్ లాగించేసాను. తర్వాత అక్కడ మనం కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ 3D టైప్ ఆఫ్ ఫ్లెక్సీలో కూడా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మనోడు చాక్లెట్ దగ్గరికి వెళ్ళాడు, చాక్లెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ బ్యూటిఫుల్ ఐటమ్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం కొత్తగా స్మోక్ బిస్కెట్స్ వచ్చాయి. అక్కడికి వెళ్ళిపోయాము, స్మోక్ బిస్కెట్ తీసుకున్నాము. బిస్కెట్ ఏంటంటే చాలా చల్లగా ఉంది, బట్ నోట్లో పెట్టగానే స్మోక్ మాత్రం చాలా హెవీగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. చాలా బాగుంది ఐటమ్, చాలా నచ్చింది, ఎంజాయ్ చేశాము. ఇది స్మోక్ బిస్కెట్ సూపర్. అండ్ నెక్స్ట్ అలా ఫుడ్ ఐటమ్స్ వైపు మళ్ళీ వెళ్ళాం. మన వాళ్ళిద్దరూ ఏం తింటారంటే ఎగ్ పఫ్ తింటామని చెప్పారు. సో బేకరీ దగ్గరికి వెళ్ళాం, టోకెన్స్ తీసుకున్నాం. 2 ఎగ్ పఫ్ తీసుకున్నాను, చెరొక ఎగ్ పఫ్ తీసుకున్నారు. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశారు. డిన్నర్ టైం అయింది కాబట్టి కొంచెం ఆకలిగా ఉంటే వాళ్ళు చెరొక ఎగ్ పఫ్ తీసుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ ఇక తింటూ అటు నుంచి ముందుకు వెళ్ళాం. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఎయిర్ బెలూన్స్ టైప్ ఒక గేమ్ ఉంటుంది కదా చిన్నపిల్లలది, అది. దాని తర్వాత మనకి చాట్ బండర్ స్టాల్ ఉంది. అక్కడ నుంచి జీప్ గేమ్ అండ్ రొటేట్గా చేసే చాలా గేమ్స్ ఉన్నాయి. కాసేపు అక్కడ నిలబడి మేము పాప్కార్న్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇది వర్చువల్ రియాలిటీ గేమ్. ఇది రోలర్ కోస్టర్ ఉంది అందులో. సో ఆ గేమ్ మేము ఆడుకున్నాం, బట్ ఫుల్ ఎంజాయ్ చేసాం. రోలర్ కోస్టర్ గేమ్ అనేది చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. అందరం ఎక్స్పీరియన్స్ చేశాం. నేను, మా అబ్బాయి అండ్ మా మిస్సెస్ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ వర్చువల్ రియాలిటీ అనేది కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. ఐ మీన్ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు మైకి. సో ఫుల్ ఎంజాయ్ చేసాం. దాంట్లో మనడు ఇక వర్చువల్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. రెగ్యులర్గా క్రికెట్ ఆడుతుంటాడు. సో దాంట్లో డెఫినెట్గా నేను ఆడుతున్నాను. గేమ్ ఆడాడు. ఫస్ట్ టైం కొన్ని న్యూ ఐటమ్స్తో ముందుగా అక్కడ ఎంట్రన్స్లో మనకి హైడ్రాలిక్ యానిమల్స్ కానీ, ఏరోప్లేన్ ఎంట్రన్స్ కానీ, అండ్ వాటర్ ఫాల్స్ కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ
మెనీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈసారి చాలా ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి మనకి ఎగ్జిబిషన్లో. మీరు ఫ్యామిలీతో కలిసి 2-3 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.